అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కిసాన్ మోర్చా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, మరి అందరికి కూడా ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు నమస్కారం. రైతులకు ఎన్నో సమస్యలు ఉండే, పోయిన ప్రభుత్వమైనా వరేస్తే ఊరేసుకున్నట్టు అన్న ప్రభుత్వం అయినా, లేకుంటే ఇప్పుడు వరంగల్ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, రెండింటి మధ్యలో ఏమీ ఫరక్ లేదు. ఆ రోజు రైతులు ఇంతో అంతో ఆదుకున్నారంటే కేంద్ర ప్రభుత్వమే. ఈరోజు కూడా రైతులు ఇంతో అంతో సంతోషంగా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం. ప్రతి రైతు కుటుంబానికి 1,20,000 ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. లెక్కలు మీకు ఇంతకుముందు చెప్పిన, అన్నిట్లో ఎక్కువ కొనుగోలు కొరకు డబ్బు ఇచ్చేది, పైసలు ఇచ్చేది ఏ రాష్ట్రం కన్నా ఇచ్చిందంటే అది ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ మన తెలంగాణకు ఇస్తుంది. ఆ రైతు పండించే ఎట్లా పండుతున్నాయి, ఏదో ఇరిగేషనో ఏదో కాళేశ్వరం కూలిపోయిన కాళేశ్వరం కాదు, అది పండుతున్నాయి. ఎందుకంటే అన్నిట్లో ఎక్కువ పర్ క్యాపిటా కన్జంప్షన్ 29 రాష్ట్రాలలో యూరియా చేసేద్దంటే మన తెలంగాణ, ఆ యూరియా ఇచ్చేద్దంటే మోడీ గారి ప్రభుత్వం. ఇంత సపోర్ట్ వస్తున్నా కూడా, అదే కాక ఎన్నో పథకాలు ఉన్నాయి, ఆయిల్ సీడ్స్, మళ్ళీ అగ్రికల్చర్ మెకనైజేషన్కు, డ్రిప్కు, ఇవి కాక ఎన్నో పథకాలు, వీటితోటి అన్ని కలిపితే ప్రతి రైతు కుటుంబానికి 1,20,000 వస్తున్నాయి. రాష్ట్రం ఇచ్చేది ఏంది? ఏమీ లేదు. వరంగల్ డిక్లరేషన్ చేసిండ్రో, ఏం డిక్లరేషన్ చేసిండ్రో, ఎన్ని మేనిఫెస్టోలు చేసిండ్రు, కానీ వాళ్లకు ఈరోజు ఆదుకునేది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ప్రత్యేకంగా మహేశ్వర్ రెడ్డి గారు, మా కిసాన్ మోర్చా ఒక యాత్ర, బస్ యాత్ర రేపటి సంధి ప్లాన్ చేసింది. నాకు చాలా సంతోషము. మొట్టమొదటి స్టాప్ మా వికారాబాద్ జిల్లాల కుల్కచర్ల మండల. మేము అక్కడ కుప్పలు వరి వండిస్తుండ్రు. కల్లాలు చక్కగా లేవు, కొనుగోలు చక్కగా లేవు, గనీ బ్యాగ్స్ చక్కగా లేవు. ఇన్ని సమస్యలు కేవలము రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే. ఇంతకు ముందున్న కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో ఏమీ ఫరక్ లేదు. తప్పనిసరిగా మేము పోతాము. సమస్యలు, ప్రత్యేకంగా రైస్ కొనుగోలు సమస్యలు తెలుసుకుంటేందుకు మేమందరు రైతులను కలుస్తాము. మళ్ళీసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి పార్లమెంట్ సభ్యులు